దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము ఫిబ్రవరి నెల 15వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు వ్రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము ప్రభువునందు ఆనందించుట గురించి ధ్యానించుకుంటున్నాము. పరిశుద్ధ పౌలు గారు హెచ్చరించినట్లు సుఖములోను బాధల్లోనూ నిరాశ నిస్పృహలోనూ సహనం కోల్పోకుండా నిత్యము ఆనందిస్తూ దేవుని స్తుతిస్తూ ఉండాలి. బాధలు వచ్చినా సరే భరించాలి, అది దేవునికి అప్పచెప్పాలి. మన అవసర ప్రయత్నాలు కొన్నిసార్లు ఫలించకపోయినను దుఃఖించకూడదు అని పౌలు గారు జ్ఞానోదయం చేస్తున్నాడు. కొన్నిసార్లు వాతావరణాన్ని బట్టి అసౌకర్యం కలిగించినా చింతించకూడదు అని పౌలు గారు ఉద్ఘాటిస్తున్నాడు. దేవుని మీద నమ్మకం కలిగి ఆయన మీద ఆధారపడి ఎడతెగని ప్రార్థనలతో చేస్తుండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, శోధనలు ఎదుర్కొన్నప్పుడు ఆనందంగా మనం ఎదుర్కోవాలి. ఆనందమైన నిరీక్షణ మనం కలిగి ఉండాలి. సణుగుడు, గొణుగుడు, నిరుత్సాహం ఇలాంటిది ఏమీ ఉండకూడదు. పౌలు గారు పదే పదే చెప్తున్నాడు. ఎన్ని బాధలు వచ్చినా, ఏ విధమైనటువంటి సరైన వాతావరణం మనకి కలగకపోయినా ప్రభువునందే ఆనందించుచు, ప్రభువునందే మనము ఆనందముతో నిత్యము దేవుని సన్నిధికి ప్రార్థనలతో జరుపుతూ మన బాధలు, మన చింత యావత్తును ఆయనకే అప్పచెప్పాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడి మన చింత యావత్తు ఆయనపై వేసి దేవుని కట్టడలను, ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నప్పుడు మన ఆలోచనలను, మన పనులను దేవుడు దీవించి పరిశుద్ధాత్మతో మనలను నిలబెడతాడు. నమ్మిన వాళ్ళకి ఇది వాస్తవం. విశ్వసించాలి. దేవునిపై విశ్వసించి ప్రార్థన చేయాలి. హృదయపూర్తి ప్రార్థన చేయాలి. దేవుడు మన హృదయాలను ఉత్సాహంగా నింపుతాడు. ఎప్పుడైతే మనము ఆనందంగా దేవుని స్తుతులతోనూ స్తోత్రములతోనూ ఆరాధిస్తుంటే అపవాది మన దరిదాపులకు రాలేడు. ఇక్కడ స్తుతి జరుగుతుంది, ఇక్కడ స్తోత్రాలు మనము దేవునికి చెల్లిస్తున్నాము. అపవాది భయపడిపోతాడు, రాలేడు అక్కడికి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక ఒక్కసారి మీరు 5వ అధ్యాయం 18లో చూడండి. ఇలాగంటున్నాడు, ఆత్మపూర్ణులై ఉండుడి, మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు మన తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి అని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రములు దేవునికి చెల్లిస్తూ ఉండాలని చట్టపరమైన ఆజ్ఞ ఇస్తున్నాడు పరిశుద్ధ పౌలు గారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నిత్యము ఆనందముతో ఉంటూ లోబడి గుణం కలిగి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ నిత్యము ప్రార్థనలతో ఉంటూ పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయన, నీకు స్తోత్రముల తండ్రి. కృపగల తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను
ఆత్మీయతా వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకొని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. మేము నిత్యము తండ్రి ఆనందముతో ఉంటూ నిన్ను స్తుతించుచు నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ నీ యందు భయభక్తులుగా ఉండి నీ ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.